అందరికీ జై హింద్. బ్యాంకింగ్ ఫ్రాడ్ సంబంధించి చాలా న్యూస్ ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో వస్తున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అసలు ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీ అంటే ఏంటి, మీరు ఎలాగా ఒక టార్గెట్ అవ్వచ్చో మరెన్నో విషయాలు క్లియర్గా చెప్తాను, వినండి. మొదటిగా అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి చెప్తాను, వినండి. మనీ లాండరింగ్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ కన్సీలింగ్ ది ఒరిజిన్ ఆఫ్ మనీ. యాక్చువల్లీ మనీ లాండరింగ్లో ఏం జరుగుతుందంటే, మనీ లాండరింగ్ భాషలో ఒక వర్డ్ యూజ్ చేస్తారు, దాన్నే ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. ఈ ప్రెడికేట్ అఫెన్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేసి దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎలాగైతే దాచి ట్రాన్సాక్షన్స్ చేస్తామో దాన్నే మనీ లాండరింగ్ అంటారు. ఈ ప్రెడికేట్ అఫెన్స్ ఇప్పుడు నేను అన్నట్టుగా మీరు ఏదైనా తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ అనుకోండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక మర్డర్ చేశాడు అనుకోండి, ఆ మర్డర్లో తను 2 కోట్లు అడిగాడు అనుకోండి. ఆ మర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ 2 కోట్లు తనకు వస్తాయి కదా, ఆ 2 కోట్లు తను తీసుకొని బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే, బ్యాంక్ మేనేజర్ ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ డబ్బులు మీ దగ్గర ఎలా వచ్చాయి అని చెప్పి. సో ఇతని దగ్గర దానికి జవాబు ఉండదు కాబట్టి ఇది డైరెక్ట్ ఛానల్లో బ్యాంక్ డిపాజిట్లో రాదు. అందుకే వీళ్ళేం చేస్తారంటే, ఈ మనీ ఎలా వచ్చిందో దాన్ని దాస్తారు. దాన్నే మనీ లాండరింగ్ అంటారు. ఈ వర్డ్ని గమనిస్తే గనక లాండరింగ్ అనే పదం వస్తుంది. అసలు లాండరింగ్, మనము బట్టలు లాండ్రీలో ఇస్తాం కదా, మనం బట్టలు లాండ్రీలో ఎందుకు ఇస్తాము? దానికున్న మురికిని పోగొట్టుకోవడానికి మనం లాండ్రీకి వేస్తాం బట్టలు. అదేవిధంగా మనం సంపాదించిన డబ్బు వెనుక ఉన్న మురికిని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, దానినే మనీ లాండరింగ్ అని అంటారు. ఈ మనీ లాండరింగ్ చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా హవాలా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ కసినోస్ ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు హవాలా ఎలా జరుగుతుందో, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎలా జరుగుతాయో వీటి గురించి చెప్తాను, వినండి. హవాలా ట్రాన్సాక్షన్ అసలు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనిషే, మనం ఇందాక ఎగ్జాంపుల్లో ఒక మర్డరర్లా తీసుకున్నాం కదా, తను ఈ డబ్బు తన దగ్గర ఉంచుకోడు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఎలాగైనా ఇన్వెస్టిగేట్ చేసి తన పేరు కనుక్కుంటారు అని తెలుసుండి తను ఏం చేస్తాడంటే, ఈ డబ్బును తన నుంచి దూరం పంపించడానికి ట్రై చేస్తాడు. ఈ 2 కోట్లు ఏవైతే తను సంపాదించాడో మర్డర్ చేసి, ఈ డబ్బుని తన నుంచి దూరం పంపించడానికి ట్రై చేస్తాడు. ఈ మర్డరర్ ఇండియాలో ఉన్నాడు అనుకుందాం. ఈ మర్డరర్ ఇండియా నుంచి ఈ డబ్బుని ఒక దేశం అమెరికాకి పంపించేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే డబ్బు నుంచి దూరం అయిపోతే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా తిన దగ్గర ఏ డబ్బు ఉండదు కాబట్టి, తను చేసిన డబ్బు 2 లింక్ అవ్వవు కాబట్టి, తను తప్పు చేశాడు అని నిరూపించబడదు కాబట్టి, సో కనీసం ఈ డబ్బులు దూరంగా ఉంచుకుంటే నా మీద అనుమానం రాదు అనుకొని ఈ డబ్బుని దూరం చేస్తాడు. దీనికి ఒక మెథడ్ వాడతాడు, దాన్నే హవాలా ట్రాన్సాక్షన్ అంటాం. ఇప్పుడు ఈ హవాలా ట్రాన్సాక్షన్లో ఏం జరుగుతుందంటే చెప్తాను, వినండి. ఇప్పుడు ఇండియా నుంచి డబ్బులు అమెరికాలో తన ఉన్న ఫ్రెండ్ దగ్గరికి పంపించి నీ దగ్గర ఉంచుకో, నేను తర్వాత అడుగుతాను, అప్పుడు నువ్వు నాకు తిరిగి పంపిద్దులే అన్నట్టుగా చెప్తాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఫిజికలీ ఇండియాలో ఉన్నాయి, వీటిని అమెరికాకి పంపించేది ఎలా అని చెప్పి ఆలోచనలో హవాలా ట్రాన్సాక్షన్ రూట్ని తీసుకుంటాడు. ఈ హవాలా ట్రాన్సాక్షన్లో ఏం జరుగుతుందంటే, ప్రతి కంట్రీలో హవాలాదార్స్ ఉంటారు. వీళ్ళు హవాలా ఏజెంట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్పే కదా ప్రతి కంట్రీలో ఉంటాడు, సో ఇండియాలో కూడా హవాలాదారు ఉంటాడు, అదేవిధంగా అమెరికాలో కూడా హవాలాదార్ ఉంటారు. సో ఇండియాలో ఉన్న హవాలాదార్, అమెరికాలో ఉన్న హవాలాదార్ టచ్లో ఉంటారు. సో ఒకవేళ ఈ మనిషి
ఈ డబ్బులు హవాలాదార్కి అందించి ఇవి అమెరికా పంపించు అని చెప్తే తను ఒప్పుకుంటాడు. బట్ దీనికి బదులుగా కొంచెం కమిషన్ కూడా తీసుకుంటాడు. సో 10% అనుకున్నాం, 2 కోట్లకి 10% 20 లక్షల రూపాయలు. సో తినేం చేస్తాడంటే తిని డబ్బులు ఫిజికల్గా తిని దగ్గర తీసుకొని వాళ్ళ హవాలాదార్ ఏజెంట్ ఎవరైతే అమెరికాలో ఉన్నాడో తనకి ఫోన్ చేస్తాడు. తనకు ఫోన్ చేసి ఏం చెప్తాడు, ఈ ఫలానా మనిషి అమెరికాలో ఉన్నాడు, తినకి 1.8 crores డబ్బులు ఫిజికల్గా అందించేయి అని చెప్తాడు. సో ఈ ట్రాన్సాక్షన్ మనం చూస్తే గనక ఈ డబ్బు మర్డరర్ నుంచి హవాలాదార్ ఏజెంట్కి వచ్చింది. 1.8 crores ఈ హవాలాదార్ నుంచి యుఎస్ఏలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్కి వెళ్ళిపోయింది. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, సార్ అసలు ఇతను ఈ హవాలాదార్ ఏజెంట్ ఈ హవాలాదార్కి డబ్బులు పంపించలేదు కదా. అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ మనీ లాండరింగ్ హవాలా ట్రాన్సాక్షన్స్. హవాలా ట్రాన్సాక్షన్స్లో ఫిజికల్ మూమెంట్ ఆఫ్ మనీ జరగదు. హవాలా ట్రాన్సాక్షన్స్లో ఫిజికల్ మూమెంట్ ఆఫ్ మనీ జరగదు. అందుకే దీన్ని పట్టుకోవడము అంత ఈజీ కాదు. కాకపోతే ఇక్కడ ట్రాన్సాక్షన్ సెటిల్ అయిపోయింది. ఈయనకి డబ్బులు ఇచ్చాడు, ఇది సెటిల్ అయిపోయింది. ఈయనకి డబ్బులు ఇచ్చాడు, ఇది సెటిల్ అయిపోయింది. కాకపోతే ఈ ఇద్దరు హవాలాదార్ ఏజెంట్స్ మధ్యలో ఇంకా సెటిల్మెంట్ జరగలేదు. అంటే ఇంకా డబ్బులు పంపించలేదు. అంటే ఏంటి, ఈ హవాలాదార్ ఏజెంట్కి 1.8 crores ఇంకా పంపించలేదు. సో వీళ్ళేం చేస్తారంటే ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ని ఫ్యూచర్ డేట్లో సాల్వ్ చేసుకుంటారు. ఎలా అంటే మేబీ ఫ్యూచర్లో అమెరికా నుంచి ఎవరైనా ఇండియాకి డబ్బులు పంపించాలన్నప్పుడు ఈ హవాలాదార్ ఏజెంట్కి ఫోన్ చేసి ఆ ఫలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చేయని చెప్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ ఫ్యూచర్ డేట్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా మనీ లాండరింగ్ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా రెండోది ఏంటి, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ అనుకున్నాం కదా. బ్యాంక్ ట్రాన్స్ఫర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో బ్యాంక్స్లో ఉన్న మ్యూల్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఈ మ్యూల్ అకౌంట్ అనే పదం ఏంటో నేను చెప్తాను, వినండి. కొన్నిసార్లు మనము మన అకౌంట్ని డార్మెంట్గా వదిలేస్తాం. అంటే నో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మన అకౌంట్లో పెద్దగా ట్రాన్సాక్షన్స్ జరగవు అనమాట. సో అటువంటి అకౌంట్స్ని మనం డార్మెంట్ అకౌంట్స్ అంటాం. ఈ మ్యూల్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఇలా డార్మెంట్ అకౌంట్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వీళ్ళ అకౌంట్స్ని వాడుకుంటూ దాంట్లో మనీ ట్రాన్స్ఫర్స్ చేస్తారు. వీళ్ళ అకౌంట్ వాడుకున్నందుకు వీళ్ళకు కొంచెం డబ్బులు కూడా ఇస్తారు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే బ్యాంకర్స్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఏ అకౌంట్లో ఎక్కడి నుంచి డబ్బులు వస్తుందో. ఒక అకౌంట్లో ఎప్పుడూ డబ్బులు లేని అకౌంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ డార్మెంట్ అన్నాను కదా, అనుకుందాము ఒక 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ ఇది. చాలా నెలలు బట్టి సంవత్సరాలు బట్టి 1000 రూపాయలే ఉన్నాయి. సడన్గా 2 కోట్లు వచ్చాయంటే ఆటోమేటికల్లీ బ్యాంకర్కి డౌట్ రాదా? సో ఆ విధంగా బ్యాంకర్ ఇలా మ్యూల్ అకౌంట్ని వాడుకోవడాన్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి పట్టుకుంటారు. మ్యూల్ అకౌంట్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే మ్యూల్ అంటే గుర్రానికి గాడిదకి పుట్టిన ఒక సంతానం. దీన్ని మ్యూల్ అంటారు. మ్యూల్ని బరువు మోయడానికి, లగేజ్ మోయడానికి వాడతారు. సో మ్యూల్ అకౌంట్ అనే పదం అంటే వీళ్ళ అకౌంట్ని ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుతున్నారు కాబట్టి దీనిని మ్యూల్ అకౌంట్ అని అంటారు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ బ్యాంక్ వాళ్ళతో కలిసి ఏం చేస్తారంటే ఇలా మ్యూల్ మనీని ఐడెంటిఫై చేస్తారు. ఇలా మ్యూల్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేశాక ట్రాన్సాక్షన్ని లెజిటిమేట్ ఉందా లేదా, అంటే ఇది సరైన ట్రాన్సాక్షనా కాదా అని కనుక్కుంటారు. ఒకవేళ పోలీస్ వాళ్ళకి సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అనిపిస్తే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్.
మనం డే టు డే బేసిస్లో ఫోన్పే ద్వారా కానీ యూపీఐ ద్వారా మనం డబ్బులు ట్రాన్స్ఫర్ రిసీవ్ చేసుకోవడము పేమెంట్ చేసుకోవడం చేస్తాం కదా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఒక అకౌంట్ని బ్యాంక్ ఫ్రీజ్ చేసిందంటే దానికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకే మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, డబ్బులు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి మనుషులు, వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు, ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చూసుకోకపోతే గనక ఖచ్చితంగా మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రీజ్ అయిన తర్వాత మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ డాక్యుమెంట్ ప్రూఫ్స్ అన్ని చూపించాల్సిన అవసరం వస్తుంది. దట్ మాకు తెలియకుండా మా అకౌంట్ని ఇలా మ్యూల్ అకౌంట్గా వాడుకున్నారు అని చెప్పేసి వాళ్ళంతా పరిశీలించిన తర్వాత మీ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేస్తారు. కాకపోతే ఏదైతే డబ్బు క్వశ్చన్ మార్క్ ఉందో ఆ డబ్బు అలాగే ఫ్రీజ్ మోడ్లోనే ఉంచుతారు. ఇది మీరు కనుక్కోవాలి. ఈ రీసెంట్ టైంలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా రీసెంట్గా పోలీస్ వాళ్ళు 28,000 అకౌంట్స్ని ఇలా ఫ్రీజ్ నుంచి అన్ఫ్రీజ్ చేశారు. సో ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మీరు మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయడానికి వీల్లేదు. బాగా తెలిసిన వాళ్ళు, సమాజంలో మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళతోనే మీరు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. సో మీకు వీడియో ఎలా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అదేవిధంగా ఇంకేదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా అది కూడా మెసేజ్లో పెట్టండి. తప్పకుండా దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.